గుడి ఆవరణలో ఒకచోట పంతులుగారు శారద కూర్చుని ఉన్నారు. ఇప్పుడు చెప్పమ్మా శారద, ఏమిటి నీ సమస్య? పెళ్లి సమస్య పంతులుగారు. ఎవరి పెళ్లి, ఎవరికి సమస్య, ఎవరు తీసుకొచ్చిన సమస్య? వివరంగా చెప్పమ్మా. అన్నిటికీ ఒకే సమాధానం పంతులుగారు. మా అబ్బాయి రమేష్ పెళ్లి. ఓహో, ఇప్పుడు నేను రమేష్ జాతకం చూసి పెళ్లి యోగం ఉందా అని చెప్పాలి, అంతేనా తల్లి? అవును పంతులుగారు, అంతే. అయితే రమేష్ బాబు పుట్టిన తేదీ, నక్షత్రము రాసి చెప్పండి, ఇప్పుడే జాతకం చూసి వివరాలు చెప్తాను అని పంతులుగారు అడగగానే శారద తన కొడుకు రమేష్ వివరాలు పూర్తిగా చెప్పేస్తుంది. ఇక పొలం వైపు వెళ్తున్న ప్రసాద్కి దారిలో శంకరం కలుస్తాడు. హాయ్ గారు, అమ్మగారు గుడి దగ్గరుంటే మీరేటి బాబు ఇట్టా పొలం వైపు వెళ్తున్నారు? అమ్మగారు గుడి దగ్గర ఉండటం ఏంట్రా శంకరం? నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో? నా కళ్ళు నన్ను మోసం చేయలేవయ్య గారు. నేను గుడి దగ్గర చూసింది అమ్మగారినే, పైగా అమ్మగారు పంతులు గారితో మాట్లాడుతున్నారు. అయితే అబ్బాయి పెళ్లి గురించి అయ్యి ఉంటుందిలే. శారదకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పొలం పనులు చేసుకునే మన అబ్బాయి అభిప్రాయం, సిటీలో జాబ్ చేస్తున్న మేనకోడలు అనామిక అభిప్రాయం ముందు తెలుసుకోవే అంటే అది నా మాట ఎందో అని వెంటనే గుడివైపు నడుస్తూ ఉంటాడు ప్రసాద్. ఇక గుడి దగ్గర పంతులుగారు రమేష్ జాతకం చూసి, అమ్మా, రమేష్ బాబుకి పెళ్లి యోగం ఉంది, సంబంధాలవి చూడమంటారా? మాకు బాగా తెలిసిన అమ్మాయి ఉందండి పంతులుగారు. శుభం, ఆ అమ్మాయి వివరాలు కూడా ఉంటే చెప్పండి, తన జాతకం కూడా చూస్తాను. ఇద్దరికీ ఆ పెళ్లి ముడి ఎప్పుడుందో ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా. ఆ అమ్మాయి పేరు అనామిక పంతులుగారు, నా మేనకోడలు. ప్రస్తుతం సిటీలో జాబ్ చేస్తుంది. ఇంకా అంటూ అనామిక పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం ఇలాంటి వివరాలు పూర్తిగా చెప్తుంది. ఇంతలో ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రండి, నేను చెప్పకపోయినా మొత్తం మీద నేను పంతులు గారి దగ్గర ఉన్నానని తెలుసుకున్నారు, వచ్చారు. కూర్చోండి. పంతులు గారు రమేష్ అనామికల జాతకాన్ని చూస్తున్నాడు. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్తే పంతులు గారు, మీరు జాతకాలు చూస్తా ఉండండి, నేను శారదతో మాట్లాడతాను. అలాగేనండి అని చెప్పి పంతులు గారు జాతకం చూస్తూ ఉంటారు. ఇక గుళ్ళో మరో చోట శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. శారదా, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? మీరు ముందుగా రమేష్ అనామికల అభిప్రాయం తెలుసుకోమన్నారు. మరి అది తెలుసుకోకుండా అప్పుడే జాతకాలు ఎందుకు చూపిస్తున్నావు చెప్పు? పొలం పనులు చేసే కొడుకు రమేష్ అయినా, సిటీలో జాబ్ చేస్తున్న మేనకోళ్ళ అనామిక అయినా నా మాట కాదంటని నమ్మకం అండి. రోజులెప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు శారదా అని ప్రసాద్ చెప్తూ ఉండగా దిగులు ముఖంతో పంతులు గారు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అవునమ్మా, ప్రసాద్ గారు చెప్పింది నిజం, రోజులెప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు తల్లి. ఏమైంది పంతులు గారు, ఎంతవరకు హుషారుగున్నారు? ఇప్పుడేమో చాలా దిగులుగా కనబడుతున్నారు. బాధపడే విషయం అయినప్పటికీ చెప్పటం అనేది నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను తల్లి. రమేషు అనామికాల జాతకం పెళ్లికి కుదరటం లేదు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. వాటి వల్ల వారి జీవితాలు తలక్రిందులయ్యే అవకాశం కూడా ఉంది తల్లి. పంతులు గారు, ఇంక మీరు వెళ్ళండి, నేను మళ్ళీ మీ కబురు పంపిస్తాను. అలాగే ప్రసాద్ బాబు అని చెప్పి పంతులుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారదా, ఇప్పటికైనా నా మాట విని కొడుకు రమేష్ని, మేనకోడలు అనామికాని అడిగి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకో ముందు. సరేనండి, ఇప్పుడు పొలం దగ్గరికెళ్ళి బాబు అభిప్రాయం తెలుసుకుందాం. రేపు సిటీకెళ్ళి మేనకోళ్ళ అనామిక అభిప్రాయం తెలుసుకుంటాను. అలాగే శారదా అని శారదా ప్రసాద్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇక సిటీలో ఒక కాఫీ షాప్లో అనామిక, శేఖర్ కూర్చొని కాఫీ తాగుతున్నారు. అనామిక, ఈ మంత్ నీ శాలరీ ఇంకా నాకు పంపలేదు. ఈ మంత్ నీకు ఇవ్వడం కుదరదు శేఖర్, నాకు కొంచెం ఖర్చుంది. ఊర్లో ఉంటున్న మా మేనత్తయ్య వాళ్ళకి బట్టలు తీసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పగానే శేఖర్కి కోపం వచ్చింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర రమేషు, శారదా ప్రసాదులు నిలబడి ఉన్నారు. అమ్మా, నాన్న, మీరు నన్ను అనామికాని పెళ్లి చేసుకుంటావా బాబు అని అడగాలనే మీరు అనుకోని ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది. ముందు నన్ను కాదు, వెళ్ళి అనామికాని అడగండి. రేపు నేను సిటీకి వెళ్ళి తెలుసుకుంటానులే బాబు.
నీకిష్టమా కదా చెప్పు ముందు. అమ్మా, నేను పల్లెటూరి రైతుని, తను జాబ్ చేస్తున్న సిటీ అమ్మాయి. మా ఇద్దరికి పొత్తనేది తన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ముందు వెళ్ళి అనామికని అడగండి అని చెప్పటంతో అక్కడి నుంచి శారదా ప్రసాద్లు ఇంటివైపు వెళ్తూ ఉంటారు. ఇక సిటీలోని తన రూమ్ కిటికీ దగ్గర దిగాలుగా ఉన్న అనామిక దగ్గరికి తన ఫ్రెండ్ అమృత వచ్చింది. నువ్వు దిగులుగా ఉన్నావంటే ఆ శేఖర్ మళ్ళీ ఏదో అన్నాడన్నమాట. ఏమన్నాడు? ఈ మంత్ శాలరీ ఇవ్వమన్నాడు అమృత. నాకు ఖర్చులున్నాయి, ఇవ్వను అని చెప్పాను. అంతే, కోపంగా వెళ్ళిపోయాడు. నేను నీకు ముందే చెప్పాను కదా అనామిక, శేఖర్ని చూస్తుంటే డబ్బు మనిషిలా ఉన్నాడు, అతన్ని అంతగా నమ్మకు అని నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను కదా. టైం దొరికింది కదా అని నువ్వు శేఖర్ గురించి నెగిటివ్గా చెప్పడం ఆపే అమృత. శేఖర్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పి కిటికీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న అమృత తనలో తాను, ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను, ఇప్పుడు అనామికను చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తుంది అని బెడ్ మీద కూర్చున్న అనామిక దగ్గరికి వచ్చింది. తను కూడా బెడ్ మీద కూర్చుంటుంది. అనామిక, అమృత క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత తాను తయారు చేసిన తినుబండారాల డబ్బాని పట్టుకుని అనామిక దగ్గరికి వచ్చింది అనామిక అత్తగారు శారద. మేనత్తని చూసి సంతోషపడింది అనామిక. అమృత, ఊరు నుంచి అత్తయ్య వచ్చింది కదా, వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే అనామిక అని చెప్పి అమృత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరూ కాసేపు కులాసా విషయాలు మాట్లాడుకున్నాక, అనామిక, నాకు తెలుసు అత్తయ్య, నేను రమ్మంటేనే ఎప్పుడు మీరు రారు. అలాంటిది ఈరోజు నా కోసం ఇక్కడి వరకు వచ్చారంటే అది నా పెళ్లి గురించేనని నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకున్నావు కదా, మరి నీకు రమేష్కి పెళ్ళి ఎప్పుడు చేయాలో చెప్పు. పంతులతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. సిటీలో జాబ్ చేస్తున్న నేను ఆ పల్లెటూరి రైతు రమేష్ బావని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారత్తయ్య అని అనామిక చెప్పగానే శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. సారీ అత్తయ్య, నిన్నిక్కడ శేఖర్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. తొందరలోనే పెళ్లి చేసుకోవాలని మేమనుకుంటున్నాం. సరే అనామిక, నువ్విక్కడ సంతోషంగా ఉండడమే మాకు కావలసింది. ఇక నేను వెళ్ళొస్తాను. సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. మావయ్యని బావని అడిగానని చెప్పండి అని చెప్పగానే శారద బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక రాత్రి వేళ బాధపడుతున్న శారదా ప్రసాద్ల దగ్గరికి కొడుకు రమేష్ వస్తాడు. అమ్మా, ఎందుకు బాధపడతావు? నువ్వే చెప్పు. సిటీ అమ్మాయి పల్లెటూరు వాణ్ణి పెళ్లి చేసుకుంటుందా? నీకేం తక్కువ బాబు. గుణంలో రాముడివి, దానంలో కర్ణుడివి. తల్లివి కాబట్టి నీకు నేను అలా అనిపించుండొచ్చమ్మా. అనామిక కూడా అలా అనిపించాలని లేదు కదా. ఈ అనామిక కాపోతే మరో అనూషాన్ని తీసుకొస్తాను, లేదంటే అమృతతో పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు రమేష్. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం రానే వస్తుంది. శేఖర్ రోజు రోజుకి అనామిక మీద కోపగించుకుంటూ ఉంటాడు. ఒక రోజున అనామికాని కొడతాడు కూడా. దాంతో అనామికకి శేఖర్ అసలు మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. వెంటనే అనామిక తన మేనత్త శారద దగ్గరికి వస్తుంది. నన్ను మన్నించత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు బావని పెళ్లి చేసుకుంటాను. నాకిష్టం లేదు నాన్న, ఎప్పటికీ నేను మీ కొడుకుగానే బ్రతుకుతూ ఉంటాను. అసలు నువ్వు మా కొడుకు కాదు బాబు అని శారద చెప్పగానే రమేష్ ఆశ్చర్యపోతాడు. అమ్మా, అనామికాని పెళ్లి చేసుకోనని చెప్పినందుకు ఏకంగా నేను నీ కొడుకుని కాదని చెప్తావా అమ్మా? బాబు, మీ అమ్మ చెప్పేది నిజం బాబు. నువ్వు శారద కొడుకువి కాదు. శారద నీకు సవతి తల్లి. మీ అమ్మ అన్నపూర్ణ, నా మొదటి భార్య అని చెప్పగానే రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ, వద్దు నాన్న, ఇంకెప్పుడు ఈ అమ్మ నాకు సవతి తల్లి అని చెప్పకండి. నాకమ్మ అంతే. అనామికనే పెళ్లి చేసుకుంటే మా తల్లి కొడుకుల బంధం ఉంటుందా అమ్మా? అవును బాబు. సరే అమ్మా, నేను అనామికని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే అందరూ సంతోషపడతారు. పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తారు. ఆ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చింది. చలికాలం సన్నగా మంచు పడుతూ ఉంటుంది. ఎవరూ లేని మండపంలో చలికి వణుకుతూ రమేష్ అనామిక మెళ్ళో తాళిగడతాడు. అది చూసి శారదా ప్రసాదులు ఎంతో సంతోషపడతారు. ఈ విధంగా చలికాలంలో తన మేనకోడలికిచ్చి తన కొడుక్కి పెళ్లి జరిపిస్తారు శారదా ప్రసాదులు.
ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో అనామిక గట్టిగా చీర పట్టుకుని ఉంది. అదే చీరని పట్టుకొని రమేష్ వేలాడుతూ ఉన్నాడు. భయంగా, ఏంటనామిక ఇది? పట్టుచీర కోసం మొగుడిలా బాల్కనీలో నుంచి తోసేయటం దారుణం అనామిక. దారుణం లేదు, దగలేదు, పాపం అంతకన్నా లేదు. పట్టు చీర కొనిస్తారా, లేదంటే గట్టిగా పట్టుకున్న ఈ చీరని వదిలిపెట్టమంటారా? అనామిక, నా మాటిను. తెల్ల చీరలో నువ్వు అంతగా బాగుండవు అనామిక. అబ్బా, సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే కాళ్ళు చేతులే విరుగుతాయి కానీ ప్రాణం పోదని నేను ముందే తెలుసుకున్నానులేండి. అదీ కాక కాళ్ళు విరిగినా చేతులు విరిగినా అతుక్కుంటాయని, మామూలు మనిషిని చేస్తానని ఓ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర మాట కూడా తీసుకున్నాను. 25,000 పట్టుచీర కోసం నువ్విలా చేస్తున్నావని మా అమ్మకి చెప్తాను. అత్తయ్య, మావయ్య గారి పని పడుతుంది అక్కడ. అవునా? అయ్యో, ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని తన తండ్రి ప్రసాద్ని తలుచుకుంటూ జాలిపడతాడు రమేష్. ఇక కిచెన్లో ఉన్న శారద కోపంగా ఒక్కొక్క పాత్రని హాల్లోకి గట్టిగా విసిరేస్తూ ఉంటుంది. సోఫాలో ప్రసాదు నెత్తిమీద కండువా గప్పుకొని అయోమయంగా కూర్చుని ఉన్నాడు. శారద ఒక చేతిలో అప్పడాల కర్ర, మరొక చేతిలో పొడవాటి గరిటా పట్టుకొని ప్రసాద్ దగ్గరికొచ్చింది. ప్రసాద్ బిత్తరపోయి శారద వైపు చూస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని 7 వారాల నగలు చేయించమని అడగలేదు కదా? లేదు శారదా. ₹1,00,00,000 తీసుకొచ్చి నాకివ్వమని అడగలేదు కదా? లేదులే శారదా. నా నడుముకి సరిపడ వడ్డానం మాత్రమే చేయించని అడిగాను. అవును శారదా, కానీ నీ నడుముకి వడ్డానం అంటే అని ప్రసాద్ ఏదో చెప్పబోతూ ఉండగా శారద గట్టిగా, మాట్లాడకండి, వడ్డానం చేయిస్తారా లేదా అది మాత్రం చెప్పండి అని అనగానే ప్రసాద్ ఆలోచనలో పడి తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ క్షణం సరే అని ఈ ప్రమాదం నుంచి ముందుగా బయటపడాలి, లేదంటే డేంజర్ అయ్యేలా ఉంది. శారద తృప్తి కోసం సరేలే వడ్డానం కొనిస్తాను అంటాను. ఆ తర్వాత నెమ్మదిగా శారదని బుజ్జగించి ఈ వడ్డానం విషయం మర్చిపోయేలా చేస్తాను అని అనుకొని పైకి గట్టిగా శారదకు వినిపించేలా, ఆ తప్పకుండా నీకు వడ్డానం చేయిస్తానులే శారదా, కాకపోతే అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి కదా. ప్రస్తుతం మన ట్రావెల్ బస్సులు అంతగా నడవటం లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా శారదా. అందుకు నన్నేం చేయమంటారు? ఏమీ లేదు, నువ్వు పెద్ద మనసు చేసుకొని నీకు వడ్డానం చేయించే పనికి కొన్నాళ్ళు నాకు గడువివ్వు అంతే అని ప్రసాదు సానుకూలంగా చెప్పటంతో శారద ఆలోచించటం మొదలుపెడుతుంది. ఇక మరుసటి రోజున రోడ్డు మీదున్న ఒక టీ కొట్టు దగ్గర సూటు బూటు వేసుకున్న ప్రసాదు, ఫైల్ పట్టుకున్న రమేషు ఇద్దరూ టీ తాగుతూ ఉంటారు. బాబు రమేషు, నేను చెప్పిన విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఆలోచించాను డాడీ, కాకపోతే మనకి చాలా నష్టం వచ్చేలాగా ఉంది. ఇప్పటికే మన ట్రావెల్ బిజినెస్ చాలా లాస్లో ఉంది కదా బాబు, ఇంకా లాస్ అంటే కష్టం కదా. ఆలోచించి మంచి ఐడియా చెప్పాలి. అందుకే డాడీ ధైర్యం చేసి నాకొచ్చిన ఆలోచన గురించి మీకు చెప్పలేకపోయాను. సరేలే బాబు, మిగతా విషయాలు మనం కారులో వెళ్తూ మాట్లాడుకుందాం బదా అని చెప్పి టీ డబ్బులు ఇచ్చేశాడు ప్రసాద్. ఇద్దరూ కలిసి ఆ టీ కొట్టు ముందున్న కారులో కూర్చున్నారు. రమేష్ కారుని ముందుకు పోనిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు బాబు, నీకొచ్చిన ఆ ఐడియా ఏంటి? ఏం లేదు డాడీ, ఫ్రీ బస్ ఐడియా. కొంతకాలం పాటు మనం మన ట్రావెల్ బస్సుల్ని ఫ్రీగా తిప్పుదాం. అందరూ ఫ్రీగా బస్సుల్లో తిరగడానికి అలవాటు పడతారు. సీట్ల కోసం నేనంటే నేను అని కొట్టుకుంటారు. రద్దీ పెరుగుతుంది. అది సరే, మరి దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి బాబు? ఆగండి డాడీ, అక్కడికే వస్తున్నాను. కొన్ని రోజులు మనం ఇలా ఉచితంగా బస్సు నడిపిన తర్వాత కొంతమంది సూచన మేరకు ఈ ఉచిత బస్సు సర్వీస్ని ఆపిస్తున్నాం. మనలో మనం కొట్టుకోవటం, గొడవలు పడడం సరిగ్గా లేదు. ఇది అసలు సరిగ్గా అనిపించటం లేదు. అందుకే కొంచెం తక్కువ ధర పెడుతున్నాం. ఇది ప్యాసింజర్లందరూ గమనించగలరని తెలియచేస్తున్నాం అని ఒకరోజు చెప్దాం. ఇప్పుడు నాకు అర్థమైంది బాబు. ముందుగా ఫ్రీ అని చెప్పి ప్రయాణికుల్ని మన బస్సులకి అలవాటు చేసి ఆ తర్వాత మనకి అనుకూలంగా ఉండేలా మార్చుకోవాలి, అంతే కదా? అవును డాడీ, సూపర్గా చెప్పారు. నీ ఐడియా సింప్లీ సూపర్గా ఉంది బాబు. అలాగే చేద్దాం.
అని ప్రసాద్ మెచ్చుకోగానే రమేష్ ఎంతో సంతోషపడుతూ కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ ఇచ్చిన ఫ్రీ బస్ ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది కూడా. చాలామంది తమ ట్రావెల్ బస్సుల్ని ఎక్కుతున్నందుకు ప్రసాదు రమేష్లకి చాలా సంబరమేస్తోంది. ఒకరోజు అత్తాకోడళ్ళు శారద అనామిక ఇద్దరూ కలిసి తమ లగేజీ బ్యాగులు పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చారు. గుమ్మం దగ్గర అడ్డుగా నిలబడి ఉన్న ప్రసాద్ వైపు చూశారు. అప్పుడు ప్రసాదు, మన ట్రావెల్ సర్వీసులో ఉచిత బస్సు ఉంది గదా అని మీ అత్తాకోడళ్ళు చీటికి మాటికి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే ఇట్లాంటి పనికిమాలని ఆలోచన చేస్తారనే ఇదిగో నేనిక్కడ మీకోసమే గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నాను. ఈ ఇంటి ముందు మీరు కాపలాగా ఉంటే మేము వెళ్ళలేమని అనుకుంటున్నారా? అవును, పోని వెళ్తాము అంటే ఎలా వెళ్తారో వెళ్ళండి చూద్దాం. మీరు చూస్తా ఉండండి, మేము ఎలా బయటికి వెళ్తామో అని అత్తాకోడళ్ళు శారద అనామికాలు తమ లగేజీ బ్యాగులు పట్టుకుని ఇంటి వెనకున్న గుమ్మం దగ్గరికి వస్తారు. ఆ గుమ్మం దగ్గర అడ్డుగా రమేష్ కనిపిస్తాడు. మమ్మీ, ఇక్కడి నుంచి కూడా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఓహో, తండ్రి కొడుకులు ముందే అనేసుకొని చివరొక గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నారన్నమాట అని అంటూ ఉండగా ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అవును మమ్మీ, తలుపులేసినా తాళాలేసినా వాటిని బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతారని నేను డాడీ బాగా ఆలోచించి ఇదిగో నాన్నగారు ఒక గుమ్మం దగ్గర నేనొక గుమ్మం దగ్గర ఇలా మిమ్మల్ని అడ్డుకున్నాం. చూడు శారదా, ఇదేమీ బాగోలేదు. మీరు చెప్పిన చికెన్ తేలేకపోయినా మటన్ తీసుకురాకపోయినా చివరికి లిప్స్టిక్ మర్చిపోయినా చాలు ఫ్రీ బస్ ఉంది కదా అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఇదంత మంచిది కాదు. అవును మమ్మీ, నేను డాడీ బాగా ఆలోచన చేశాం. మన ట్రావెల్ బిజినెస్ సక్సెస్ఫుల్గా అవ్వటానికి ఈ ఉచిత బస్ ఐడియాని చేశాం. కానీ మీ అత్తాకోడళ్ళు ఇలా చీటికి మాటికి ఇంట్లోకి వెళ్ళిపోయి మా మీద అలిగి ఈ రకంగా ఉపయోగించుకుంటారని మేము అనుకోలేదు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేం చెప్పింది చేస్తే మా నుంచి మీకు ఎట్లాంటి బెదిరింపులు ఉండవు. అవునండి, మేం చెప్పింది చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పగానే ప్రసాదు రమేష్లు అందుకు ఏమీ చేయలేక తలలూపుతారు. దీంతో అత్తాకోడలిద్దరూ తమ ప్రయాణాన్ని అప్పటికి విరమించుకుంటారు. ఇక ప్రసాదు రమేషు సంతోషపడి తమ ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక ఇదే మంచి సమయం అనుకొని అత్తాకోడళ్ళు సరదాగా అలా తమ ట్రావెల్ ఫ్రీ బస్సులో వెళ్దామనుకుని బస్సు దగ్గరికి వెళ్తారు. శారద అనామిక ఇద్దరూ కలిసి ఒక బస్సు ఎక్కుతారు. ఒక సీట్లో కూర్చుంటారు. వాళ్లతో గయ్యాలి కనకమ్మ కూడా బస్సు ఎక్కుతుంది. ఏమో, ఈ సీట్లో నేను ముక్కు తుడుచుకునే బట్టేశాను. మంచిగొచ్చి కూర్చున్నారు. లేవండి లేవండమ్మా, నేను కూర్చోవాలి. ఈ సీట్లో ఎట్టాంటి బట్ట లేదమ్మా. పోపో, మాత్రం లేచేది లేదు. నేను అసలే మంచిదాన్ని కాదు. నాకు గయ్యాలి కనకమ్మ అనే పేరు కూడా ఉంది. నేను మంచిగా అడిగినప్పుడు సీటు ఇచ్చి తప్పుకో, లేదంటేనా తగ్గేదేలే. నేను కూడా అదే చెబుతున్నాను, మేము తగ్గేదేలే. పొట్టిదానా, ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావేంటే? ఈ సీటు నాదే, పోయి ఇక్కడి నుంచి అని కోపంగా కనకమ్మ శారద జుట్టు పట్టుకుంటుంది. శారదకి విపరీతమైన కోపం వస్తుంది. ఆవేశంగా లేచి, నన్ను పొట్టిదానా అంటావే, పైగా నా జుట్టు కూడా పట్టుకుంటావా నిన్ను అని శారద కూడా కనకమ్మ జుట్టు పట్టుకుంటుంది. ఇద్దరూ ఆ సీటు నాదంటే నాదంటూ జుట్టు లాక్కుంటూ గొడవపడుతూ ఉంటారు. అత్తయ్య, ఏ మాత్రం తగ్గొద్దు. మీ వెనకే నేనున్నాను. మీకేమైనా అయితే నేను ఊరుకుంటానా చెప్పండి? వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి రప్పించేను. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి నేను బాగు చేయించుకుంటాను అత్తయ్య అని అంటూ కొట్టుకుంటున్న వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది అనామిక. అంతే తప్ప వాళ్ళని ఆపే ప్రయత్నం మాత్రం చేయదు. కనకమ్మ శారద ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూనే ఉంటారు. ఎంత పొగరే నీకు! ఇంతవరకు నా మొగుడే నా జుట్టు పట్టుకోలేదు. నీ గయ్యాలతనానికి భయపడి ఉంటాడు, ఇంకా జుట్టు కూడా పట్టుకుంటాడా? నన్ను పట్టుకుని అంత మాట అంటావా నిన్ను అని కనకమ్మ శారద జుట్టు వదిలిపెట్టి చేతి అచ్చులు పడేలా కొడుతూ ఉంటుంది. అనామిక మాత్రం అడ్డు వెళ్ళట్లేదు. కనకమ్మ కొట్టడం చూసి ఆ బస్సు దిగి పారిపోతుంది. శారద కనకమ్మ నెట్టేసి ఆ బస్సు దిగి పరిగెడుతూ ఉంటుంది. కనకమ్మ నవ్వుతూ గెలిచానన్న ఆనందంలో ఆ సీట్లో కూర్చుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఆడవాళ్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు ఉచిత బస్సు కోసం. కొందరు ఆడవాళ్ళైతే ఈ ఫ్రీ బస్సు వద్దు అని చెబుతూ ఉంటారు. ఒక రోజున రమేషు, నాన్న, నిజంగానే మనం పెట్టిన ఈ ఫ్రీ బస్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్న. ఇక మనం ఫ్రీ బస్సుకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చింది.
అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను. ఎలా ఫుల్ స్టాప్ పెడదామో నువ్వే చెప్పు. అవునండి, ఈ ఫ్రీ బస్సుని రద్దు చేసేయండి. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఒక సీటు కోసం తోడుకోడలు కొట్టుకుంటున్నారు, ఈడిపోతున్నారు కూడా. అంతేకాదు మావయ్య, పని పాట లేని ఆడవాళ్ళు, టైంపాస్ కాని ఆడవాళ్ళు కూడా అందంగా తయారై వచ్చి బస్సులో కూర్చుంటున్నారు. పగలంతా తిరుగుతూ రాత్రి వేళ ఇంటికి వెళ్తున్నారు. ఇదైతే సరైంది కాదు మావయ్య. అది సరే గాని ఎలా చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి, అలాగే చేద్దాం అని ప్రసాద్ అడగగానే ఎవరికి తోచిన ఐడియా వాళ్ళు చెప్తారు. కానీ ప్రసాద్కి అవేమీ నచ్చలేదు. చివరికి బాగా ఆలోచించి రమేష్ ఒక విషయం చెప్తాడు. ఆ ఆలోచన అందరికీ నచ్చుతుంది. నువ్వు చెప్పింది బావుంది బాబు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అవునండి, కొడుకు చెప్పినట్టు చేసేయండి. మా ఆయన చెప్పిన దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇక అందరూ ఒప్పుకోవడంతో సరైన ధరలు పెట్టి బస్సుల్ని నడిపిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.